అందరికీ నమస్కారం అండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి సౌకర్యాలు కలగాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ఆర్డర్స్ ప్రకారం ఆ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పబ్లిక్కి రిజిస్ట్రేషన్ పబ్లిక్ వాళ్ళు వచ్చినప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో మనం వెళ్తే ఏ విధంగా ఫస్ట్ రిసెప్షను, తర్వాత మనకు కావాల్సిన ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషను, డీటెయిల్స్, అవసరమైన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం, దాని తర్వాత ఒకవేళ ఎక్కువ మంది జనాలు వచ్చి ఉంటే వాళ్ళకి లైన్లో వాళ్ళు కూర్చోవడానికి మంచి సదుపాయాలు విత్ గుడ్ ఎయిర్ కండిషనర్స్, ఎక్కువ వెయిటింగ్ టైం ఉంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా టీ, కాఫీ అలాంటి సదుపాయాలతో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయో అదే లైన్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా స్టార్ట్ చేయాలని, గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ తెచ్చే ఈ డిపార్ట్మెంట్ పబ్లిక్కి మరీ చేరువవ్వాలని, పబ్లిక్ మరీ ఇంకా కావాల్సిన అవసరాలు వాళ్ళు వచ్చిన ఆ రిజిస్ట్రేషన్ రోజు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి జరగాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తేవాలని తెచ్చున్నారు గవర్నమెంట్. అక్కడ ఎవరైనా పబ్లిక్ రిజిస్టరింగ్ పబ్లిక్ ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడే డాక్యుమెంట్ ప్రిపరేషను, స్టాంప్ డ్యూటీ పే చేయడము, అదేవిధంగా ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడము ఇవన్నీ చేసి పెడతారు. అక్కడే మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నియమించిన సబ్ రిజిస్ట్రారు స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి చట్టపరంగా కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్ చేసి అప్పటికప్పుడు పంపించేస్తారు. ఇది మొత్తం ఒక 1 hour 2 hours రిజిస్టరింగ్ పబ్లిక్కి డాక్యుమెంట్ అందజేసే ఉద్దేశంతో ఇలా చేస్తుంది. కాకపోతే గత 3 రోజుల నుంచి ఈ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ ఉపాధిని కోల్పోతాము, తమ జీవనోపాధి పోతుంది, పబ్లిక్కి మంచిది కాదే అనే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి నిజం లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళకి లైసెన్స్ అనే సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వరకు వారు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో అది కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా నేను పబ్లిక్కి పల్నాడు జిల్లాలో మనకు 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో సబ్ రిజిస్ట్రార్స్ స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఎవరికైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే కంపల్సరీ మీరు వాళ్ళు పెన్ డౌన్ చేస్తున్నారు, డాక్యుమెంట్ రైటర్స్ లేరు అనే అపోహను పక్కన పెట్టి మా 10 ఆఫీసుల్లో ఏ ఆఫీస్కైనా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలన్నా మేము చేసి పెడతాము, స్టాంప్ డ్యూటీ కట్టాలన్నా ఏ విధంగా మేము కట్టాలో మేము హెల్ప్ చేస్తాము, స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నా మేము చేసి పెడతాము. మీరు జస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొనేవారు, అమ్మేవారు ఆఫీస్కి కనుక వస్తే అన్ని ప్రక్రియలు మేము పూర్తి చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి పంపుతాము. వాళ్ళు సమ్మె చేస్తున్నారు, డాక్యుమెంట్లు అవ్వవు అనే అపోహను పక్కన పెట్టి డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న మీరు ఏ జ్యూరిస్డిక్షన్ మీ ఏరియాలో ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఉందో అక్కడికి వెళ్తే అన్ని పనులు చేసి పెడతాము. సబ్ రిజిస్ట్రార్లు మీకు పొద్దున్న ఆఫీస్ వేళలో 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవైలబుల్ ఉంటారు. నేను కూడా అవైలబుల్ ఉంటాను. నా నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఏవైనా మీకు డాక్యుమెంట్ ప్రిపరేషన్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేయొచ్చు. మేము దగ్గరుండి చేసి పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మీకు పంపుతాము. థ్యాంక్ యూ. వాళ్ళు ఉపాధి కోల్పోతున్నాం అనేది పూర్తి అపోహే అండి. దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అప్పుడు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. యాజ్ పర్ ద హానరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు, రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు, అదేవిధంగా మన హానరబుల్ కమిషనర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో డేటా ఎంట్రీ పబ్లిక్ కావాలంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారు. అదేవిధంగా వీళ్ళకు కూడా ఏదైనా టైటిల్ వెరిఫికేషన్ కానీ ఏదైనా కావాలంటే వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు. లేదనుకుంటే డైరెక్ట్గా పబ్లిక్ వస్తారు, పబ్లిక్ వచ్చి అక్కడ చేయించుకుంటారు. అది పబ్లిక్ ఇష్టం అండి. దాన్ని మనం అట్లా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు కూడా లైసెన్సింగ్ సిస్టమ్ అనేది ఏం పర్టికులర్గా లేదు. కాబట్టి దీనివల్ల కొత్తగా పోయేది ఏం లేదు. కానీ పబ్లిక్కి 100% మంచి ఫెసిలిటీస్ అనేది వస్తాయి.